कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. నమస్తే నాగేశ్వర్ గారు. ఊహించని విధంగా రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. రష్యా భూభాగం మీద నుంచే రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో 41 రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. సార్, ఇది 18 నెలలుగా చేస్తున్న వ్యూహాత్మక ఆపరేషన్ అండి సార్. ట్రంప్ చెప్తూ ఉన్నారు పదే పదే ఈ యుద్ధాన్ని ఆపగలను అని చెప్పి, కానీ ఆపే పరిస్థితి రావడం లేదు. పుతిన్ కూడా ఈ మధ్యగా ట్రంప్ అన్నారు కదా సార్, పిచ్చోడు పుతిన్ అని చెప్పేసి. సో ఏంటి సార్ ఈ ట్రంప్ వైఖరి ఏంటి? ఈ ఉక్రెయిన్ వైఖరి కన్నా కూడా ఈ ట్రంప్ వైఖరి యుద్ధం ఆపాలనే అంటాడు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. ట్రంప్ వైఖరి ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఎందుకు ఆపలేకపోతున్నాడు అన్నది కీలకమైన పాయింట్ మనకి ఇక్కడ. సో ఎందుకు మరి 24 గంటల్లో నేను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధం ఆపుతాను అన్నాడు. మరి ఇన్ని రోజులు అయిపోయింది, ఇప్పటికీ 100 రోజులు దాటిపోయింది, కానీ ఎలాంటి పురోగతి లేదు. దానికన్నా ముందు ఉక్రెయిన్ ఈ రకమైన దాడి ఎందుకు చేసింది అది మొదటిగా మనకు అర్థం కావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో. రెండో క్వశ్చన్, ట్రంప్ శాంతి ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ కావడం లేదు. మూడో క్వశ్చన్ ఇందులో రావాల్సింది రష్యా ఉక్రెయిన్ వైఖరిలో ఉన్న తేడా ఏంటి యుద్ధం ఆపటానికి. నాలుగో క్వశ్చన్ వస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద వే అవుట్ అని. సో ఇందులో మొదటిది దానికి మీకు ఉక్రెయిన్ ఈ రకమైన వ్యూహాత్మక దాడి ఎందుకు చేసింది, దీనికి కారణం ఏంటంటే ప్రపంచమంతటా ఈవెన్ ఉక్రెయిన్ సమర్థించే పక్షాలలోనూ ఉన్నటువంటి ఒక పాపులర్ పర్సెప్షన్ ఏంటంటే యుద్ధ భూమిలో ఉక్రెయిన్ చతికిలా పడింది, దెబ్బతిన్నది, రష్యా పైచేయి సాధించింది అని. వాస్తవం కూడా అదే. ఎందుకంటే 20% ఉక్రెయిన్ టెరిటరీని రష్యా ఆల్రెడీ ఆక్రమించుకొని ఉంది. 2014లో క్రిమియాను ఆక్రమించింది. తర్వాత 2022లో స్టార్ట్ అయినటువంటి వార్లో కూడా రష్యా ఏకంగా 20% భూభాగాన్ని ఆక్రమించింది. అది ఒక సందర్భంలో అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలని యుద్ధంలో చాలా కాలం పాటు అది డిఫెన్స్కి మాత్రమే వాడాలి, రష్యాలోని భూభాగాల పైన టార్గెట్ చేస్తానికి వాడకూడదు అని అమెరికా యూరప్ కండిషన్స్ పెట్టింది. కానీ బైడెన్ ప్రభుత్వ చివరి దశలో ఈ కండిషన్ కాస్త సడలిస్తే అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. తర్వాత ట్రంప్ అధికారంలోకి వచ్చాక మధ్యలో జెలెన్స్కీ వైట్ హౌస్లో అవమానము, ఈ సమయంలో యుక్రెయిన్కు ఇంటెలిజెన్స్ సహాయాన్ని, మిలిటరీ సహాయాన్ని ఆపేశాడు. అది అదనుగా చేసుకుని రష్యా ఈ కరస్క్ ప్రాంతంలో కోల్పోయిన భూభాగంలో చాలా భాగాన్ని తిరిగి క్యాప్చర్ చేసుకుంది, 90% రీక్యాప్చర్ చేసుకుంది. ఈ వివరాలను చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ క్లియర్గా రష్యాకు వచ్చింది. ఉక్రెయిన్ ఈజ్ ఆన్ ఏ బ్యాక్ సీట్. ఉక్రెయిన్కి ఇంకో మార్గం లేదు, శాంతికి ఒప్పుకోవడం తప్ప, ఏ రకమైన డీల్ అయితే ఆ డీల్కి ఒప్పుకోవడం తప్ప. పైకి జెలెన్స్కీ సాహసం ధైర్యం కనబడుతున్నది, మేకపోతు గాంభీర్యము. ఈ పబ్లిక్ పర్సెప్షన్ను ఉక్రెయిన్ ఛేదించదలుచుకుంది. వీఆర్ స్టిల్ క్యాపబుల్, బ్యాటిల్ ఫీల్డ్లో మేమేమీ చతికిల పడలేదు అని. రెండవది ఏంటి అంటే దీనికి ఇంకో కారణం కూడా ఏంటంటే ట్రంప్ వచ్చాక ఏకపక్షంగా రష్యా వైపు ఉన్నాడు, ఉక్రెయిన్కు మద్దతు లేదు. ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, కానీ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వడం లేదు. అమెరికా మద్దతు లేకుండా కేవలం యూరప్ మద్దతుతో ఉక్రెయిన్ యుద్ధం చేయలేదు అనేది రెండవ జనరల్ అభిప్రాయంగా ఉంది. సో దాన్ని కూడా కౌంటర్ చేయడానికి అంటే అమెరికా, ఇప్పుడు మనకు ఇంకా వివరాలు తెలియాలి, నిజంగానే మరి యుక్రెయిన్ జరిపిన ఈ భీకర దాడి అమెరికా సాయం ఉందా లేదా, అమెరికా సాయం లేకున్నా మేము దాడి చేయగలమని యుక్రెయిన్ చూపెట్టదలుచుకుందా, లేదా ట్రంపే రష్యాకు ఒక వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడా, నేను అవసరమైతే యుక్రెయిన్ వైపు ఉండైనా యుద్ధం చేస్తానని.
ఎందుకంటే ట్రంప్ ముందు ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు యుద్ధం ఆపడానికి? సో రష్యా బిగుసుక పట్టుకొని రష్యా రిజిడ్ స్టాండ్ తీసుకుంది కనుక రష్యాను బ్లాక్మెయిల్ చేయడానికే ఉక్రెయిన్ వెనకాల ఉండి అమెరికా ఈ దాడిని పురికొల్పిందా అనేది తేలాలి. బట్ ఏదైనా ఉక్రెయిన్ ఒక దాన్ని నిరూపించదలుచుకుంది, వీఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ అని. దీని ద్వారా యుద్ధ భూముల్లో ఈ టాక్టిక్స్ ప్లే చేయడం ద్వారా శాంతి చర్చలలో ఒక రకమైన బార్గెనింగ్ పవర్ పొందాలి. ఎందుకంటే ఇటీవల జెలెన్స్కీ తుర్కీలో ట్రైలేటరల్ సమిట్ ప్రతిపాదించాడు. అంటే జెలెన్స్కీ, పుటిన్, ట్రంప్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలని. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించింది. కానీ కొన్ని కండిషన్స్, అలాంటి శిఖరాగ్ర సమిట్ మీటింగ్ జరిగే ముందు ఈ పనులు జరగాలి అని కండిషన్స్ పెట్టింది. అందువల్ల రేపు సమ్మిట్ మీటింగ్ జరిగినా, చర్చలు జరిగినా ఉక్రెయిన్ పూర్తిగా వీక్ అయింది. ట్రంప్ ఏమంటున్నాడు, 20% ల్యాండ్ మర్చిపోయిగా 2022కు ముందున్న ఉక్రెయిన్ జాగ్రఫీ ఇక ఉండదు, ఇది రియాలిటీ అని అమెరికా చెప్తూ వచ్చింది. కాదు, మా సార్వభౌమాధికారాన్ని కాంప్రమైజ్ చేసే ప్రసక్తే లేదని జెలెన్స్కీ చెప్తున్నాడు. సో ఈ దాడి ద్వారా ఉక్రెయిన్ రాబోయే కాలంలో చర్చల్లో కానీ, చర్చలు విఫలమై యుద్ధమే జరిగినా కానీ వీఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్. అందువల్ల మమ్మల్ని రైట్ ఆఫ్ చేయకూడదు అనేది ఈ దాడి చేయడంలో ఉక్రెయిన్ లక్ష్యం, వ్యూహాత్మక లక్ష్యం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మరి ట్రంప్ పాత్ర ఏంటి అని. ట్రంప్ ముందు 3 ఆప్షన్స్. ఒకటి, ఉక్రెయిన్కు మద్దతుగా ఉండి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి రష్యాతో అమీతుమీ తేల్చుకోవడం. ఇదంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అందుకే ఈ ఆప్షన్ ట్రంప్ ఎక్సర్సైజ్ చేస్తాడనుకునే రష్యా పదే న్యూక్లియర్ బటన్ మీద ప్రెస్ చేస్తానంటోంది. ఈ మధ్య డిమిట్రీ మెద్వెదేవ్, అంటే మాజీ ప్రెసిడెంట్ అయిన పుటిన్కు సన్నిహిత సలహాదారుడు. సో డిమిట్రీ మెద్వెదేవ్ అయితే ఏకంగా ట్రంప్ అన్న మాటకు రెస్పాండ్ అయ్యాడు. ట్రంప్ ఏమన్నాడంటే, రియల్లీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే క్రేజీ, పుటిన్ ఈజ్ బికమింగ్ క్రేజీ, ఆ క్రేజీలో అనుకుంటున్నాడు, కానీ రియల్లీ బ్యాడ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ అన్నాడు. దానికి డిమిట్రీ మెద్వెదేవ్ అన్నది నిజమే, బ్యాడ్ థింగ్ అవుతుంది. ఆ బ్యాడ్ థింగ్ ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ అన్నాడు. సో అందువల్ల ఈ యుద్ధము మరింత ఎస్కలేట్ అయి, ఈ యుద్ధంలో కేవలము ఉక్రెయిన్ వెనకాల ఉండి కాదు, అమెరికా, యూరోప్లే రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగితే మేము ఆ దానికి కూడా సిద్ధమే అని రష్యా ఇండికేషన్స్ ఇస్తుంది. అందువల్లనే ట్రంప్కు ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇబ్బందితో కూడుకున్నది. అంటే ఉక్రెయిన్కు పూర్తి మద్దతు ఇచ్చి ప్రత్యక్ష యుద్ధంలో దిగడం. ఇక రెండవది ఏంటి, ట్రంప్కు కంప్లీట్గా జెలెన్స్కీని నీవు రష్యా ఏది చెప్పితే అది అంగీకరించు, సో నీకు ఇంకో మార్గం లేదు. ఎందుకంటే వైట్ హౌస్లోనే జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ అన్నాడు, యు హ్యావ్ నో కార్డ్స్ అన్నాడు, నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు వీక్ పొజిషన్లో ఉన్నావు అని. అప్పుడు రష్యా ఏది చెప్పితే ట్రంప్ అదే ఆదేశించి జెలెన్స్కీతో ఒప్పించడం. ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇప్పుడు ఉక్రెయిన్ ఈ దాడికి పూనుకుంది. అందువల్ల ఇలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్లోకి తమల్ని నెట్టివేయకూడదు అని. మూడో పాసిబిలిటీ, ట్రంప్ వాకౌట్ చేయడం. నాకు సంబంధం లేదు, మీరు కొట్టుకు సావండి, మీరు ఏమైనా చేసుకోండి, నేను ఉక్రెయిన్కు సహాయం చేయను, శాంతి గురించి ప్రయత్నించను అని. అప్పుడు యుద్ధభూమిలో యూరప్ సహాయంతో ఉక్రెయిన్ ఎంత మేరకు రష్యాతో కొట్లాడుతుంది అనేది థర్డ్ ఆప్షన్. సో ఈ థర్డ్ ఆప్షన్ ట్రంప్ అంత సులభంగా ఎక్సర్సైజ్ చేయలేడు. ఇది కూడా ఎందుకంటే ఆయన ప్రపంచ శాంతి దూతగా, ప్రపంచంలో ఒక డీల్ మేకర్గా తనకున్న ఇమేజ్ను మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇమేజ్ను కోల్పోతాడు. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఘర్షణ తీవ్రతరమైతేనే తాను యుద్ధం ఆపాను అని చెప్పుకునే ట్రంప్, అందులో అమెరికాకు డైరెక్ట్ స్టేక్స్ ఉన్న ఉక్రెయిన్ వార్లో న్యూట్రల్గా ఉండగలదా, కంప్లీట్ సంబంధం లేకుండా ఉండగలదా? అందువల్ల ట్రంప్ ఈజ్ ఫాస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్స్ లేవు. ఇక థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఈ డెడ్లాక్ అంటారు, ఒక ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడింది? ట్రంప్ దగ్గర ఉన్న 3 ఆప్షన్స్కు ఉన్న ఇబ్బందులు చెప్పాను నేను. ఉక్రెయిన్ ఎందుకు ఏ వ్యూహాత్మక లక్ష్యంతో ఈ భీకర దాడి చేసిందో చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అంటే, మరి ఎందుకు ఈ ప్రతిష్టంభన ఏర్పడింది? ఈ ప్రతిష్టంభన ఏర్పడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే,
రష్యా పొజిషన్ ఉక్రెయిన్ పొజిషన్ల మధ్య చాలా స్పష్టమైన ఇర్రికన్సిలబుల్ డిఫరెన్సెస్ అంటారు. అంటే ఈ యుద్ధాన్ని ఆపటానికి ఏంటి కండిషన్స్, యుద్ధానికి ఆపడానికి ఏం కండిషన్, యుద్ధం ఆపాక ఏం కండిషన్స్ అనే అంశంలో పరస్పరము అంగీకారానికి అవకాశము లేని ఇర్రికన్సిలబుల్ పొజిషన్, ఎవరు కూడా రాజీ పడటానికి సిద్ధంగా లేని వైఖరులు తీసుకున్నారు. ఉదాహరణకు మీకు రష్యా ఏమంటుందంటే చాలా క్లియర్గా ఇటీవల కూడా జెలెన్స్కీ మేము ట్రైలేటరల్ సమిట్ అంటే ట్రంప్ జెలెన్స్కీ పుటిన్ల మధ్య శిఖరాగ్ర సభ జరగాలంటే కూడా రష్యా సానుకూలంగా స్పందించి ఇంకో ఈ పనులు చేయాలి అన్నది. ఏంటంటే ఒకటి, మీకు ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, ఇది కండిషన్ 1. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాటోతో సంబంధాలు ఉండకూడదు, పశ్చిమ దేశాల ఏజెంట్గా ఉక్రెయిన్ ఉండకూడదు అని. ఇది తమకు సెక్యూరిటీ థ్రెట్ అని రష్యా వాదన. రెండవది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి తూర్పు యూరప్ వైపుగా విస్తరించకూడదు అని. ఈ 2 కారణాలే వాస్తవంగా యుద్ధానికి కారణమయ్యాయి. అంటే నాటో ఈస్టర్న్ యూరప్ వైపు విస్తరిస్తూ చివరికి ఉక్రెయిన్ కూడా సభ్యత్వం ఇచ్చి రష్యా పొలిమేరల్లో నాటో బలగాలు మోహరించడానికి అవకాశం ఏర్పడినప్పుడు పుటిన్ యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే దీనికి ట్రంప్ కూడా ఇది నిజమే కదా, మరి ఏ దేశమైనా తన పొలిమేరల్లో శత్రు బలగాలు ఉంటే ఒప్పుకుంటాయా అని ట్రంప్ కూడా అన్నాడు. సో అందువల్ల ఈ రెండవ కండిషన్ గార్బచోవ్ సమయంలో, సోవియట్ విచ్ఛిన్నమవుతున్న సమయంలో పశ్చిమ యూరప్ అంగీకరించింది నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ టు ఈస్టర్న్ యూరప్. కానీ తూర్పు యూరప్ ఎక్స్పాండ్ అవుతూ చివరికి రష్యా పొలిమేరల దాకా నాటో వచ్చింది. ఈవెన్ అప్పుడు పుటిన్ యుద్ధానికి పూనుకున్నాడు. యుద్ధం స్టార్ట్ అయ్యాక కూడా 2 న్యూట్రల్ కంట్రీస్ నాటోలో చేరాయి. ఒకటి స్వీడన్, 2 ఫిన్లాండ్. ఈ 2 కూడా రష్యాతో భూ సరిహద్దు లేదా జల సరిహద్దు, ల్యాండ్ ఆర్ మ్యారిటైమ్ బార్డర్ ఉన్న కంట్రీస్. సో అందువల్ల ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ అనేది న్యూట్రల్గా ఉండాలి, కండిషన్ 1. కండిషన్ 2, ఈస్టర్న్ యూరోప్ వైపుగా అంటే రష్యా సరిహద్దు వైపుగా నాటో విస్తరించకూడదు అనేది రెండవ కండిషన్. సో ఈ 2 కండిషన్లతో పాటు పుటిన్ వాదన ఏంటంటే దీనికి రూట్ కాజెస్, అంటే ఇది ఏదో కాల్పుల విరమణ 4 రోజులు జరిపి తర్వాత మళ్ళీ కొట్టుకోవడం కాదు, రష్యా యుక్రెయిన్ వార్కు కారణమైన మూల అంశాలు అంటే రూట్స్ అన్న పదం వాడుతున్నాడు, మూల కారణాలని అడ్రస్ చేయాలి. ఆ మూల కారణాలు ఏంటంటే రష్యాకున్న సెక్యూరిటీ థ్రెట్, నాటో విస్తరణ, ఉక్రెయిన్ వెస్ట్రన్ ప్రాక్సీగా పనిచేయడం, దీనికి పుటిన్ వ్యతిరేకిస్తున్నాడు. సో ఈ ప్రాతిపదిక పైన పుటిన్ కండిషన్స్, ఇలాంటి కండిషన్ పుటిన్ పెడుతున్నాడు. జెలెన్స్కీ ఏమంటున్నాడంటే మాకు దీనికి పూర్తి భిన్నమైన వాదన ఆయన చేస్తున్నాడు. ఒకటి, రూట్ కాజెస్ కాదు, మొదలైతే 1 month కాల్పుల విరమణ ప్రకటిద్దాం, ఆ తర్వాత మళ్ళీ చర్చలు పెడదాం అని 2 వివిధ దశల్లో యుద్ధ విరమణ వైపుగా వెళ్దామనేది జెలెన్స్కీ వాదన. అలా కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, అది జరగాలంటే రూట్ కాజెస్ అడ్రస్ చేయాలని పుటిన్ వాదన. ఇక అసలు యుక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, నాటో విస్తరించకూడదని పుటిన్ అంటుంటే మాకు అమెరికా యూరప్ల సెక్యూరిటీ గ్యారంటీలు కావాలి, అమెరికా యూరప్ల బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి అని జెలెన్స్కీ అంటున్నాడు. ఈ 2 ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో ఉక్రెయిన్ రష్యా ఉండడం వల్ల ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈలోగా ట్రంప్ కావాల్సిందైతే పొందాడు. ట్రంప్ కావాల్సింది ఉక్రెయిన్లో శాంతి కాదు, అక్కడ ఉన్న ఖనిజ సంపద దోచుకోవడం. ఈలోగా మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు. ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు అమెరికాకు సమర్పించడానికి జెలెన్స్కీ అంగీకరించాడు. అందుకే మినరల్ డీల్ కుదిరిన నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఈ సాహసానికి ఒడిగట్టగలుగుతుంది రష్యా పైన దాడి. ఎందుకంటే అమెరికా తన ఖనిజ సంపద కొరకైనా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అని. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అన్నాడు, సెక్యూరిటీ గ్యారంటీల అవసరం ఏంటి, మాతో మినరల్ డీల్ కుదుర్చుకుంటే ఉక్రెయిన్లో ఖనిజ సంపద పొందడానికి మేము అక్కడే ఉంటాం కదా, అందువల్ల అనివార్యంగా కాపాడుకుంటాం కదా అని కూడా అన్నాడు. అందువల్ల ఇవాళ మినరల్ డీల్ అమెరికాతో కుదుర్చుకున్నాక వచ్చిన ధైర్యంతో జెలెన్స్కీ ఈ అటాక్ కూడా సిద్ధపడుతున్నాడు. ఇక వాట్ ఈస్ ద వే అవుట్, నెక్స్ట్ ఏంటి, పరిష్కారం ఏంటి అనేది 4th క్వశ్చన్. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే,
రష్యా ఉక్రెయిన్ల భద్రతకు హామీ ఉండాలి. రష్యా వాదనలో నిజముంది, ఉక్రెయిన్ వాదనలో నిజముంది. రష్యా వాదన ఏంటి? నాటో రష్యా పొలిమేరల దాకా వచ్చాక ఏ దేశము ఒప్పుకోదు. దీనికి మనకు చరిత్రలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఉంది. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు ఏం జరిగింది? సోవియట్ యూనియన్ మిత్ర దేశమైన క్యూబా తమ దేశంలో అణుక్షిపణులు మోహరించి తమ భద్రతకు రక్షణ కల్పించండి అని సోవియట్ యూనియన్ అడిగితే, సోవియట్ యూనియన్ క్యూబాలో న్యూక్లియర్ మిసైల్ డిప్లాయ్ చేస్తే అమెరికా క్యూబాను దిగ్బంధనం చేసింది. ఒక రకంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుందనే పరిస్థితి ఏర్పడ్డాక సోవియట్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరి క్యూబన్ మిసైల్ క్రైసిస్ రిజాల్వ్ అయింది. అంటే ప్రమాదం ఆగిపోయింది. అందువల్ల ఇప్పుడు కూడా రష్యా చెప్తున్నట్టు నాటో, అమెరికా, యూరప్లు కలిసి రష్యా చిరకాల శత్రువు సోవియట్ ఎరా నుంచి ఎనిమి అయినా నాటో బలగాలు వచ్చి రష్యా సరిహద్దుల్లో ఉంటే రష్యా ఖచ్చితంగా ఇది తమ భద్రతకు ప్రమాదము అని భావిస్తుంది. అందువల్ల రష్యాకు ఆ ప్రమాదము ఉండదు అని రిటర్న్గా ఇవ్వాలి. పుటిన్ కూడా ఏమంటున్నా అంటే ఈసారి మాటలు నమ్మము, ఈస్టర్న్ యూరోప్ వైపుగా రష్యా పొలిమేరల వైపుగా నాటో ఎక్స్పాండ్ కాదు, ఉక్రెయిన్ న్యూట్రల్ కంట్రీగా ఉంటుంది అని రిటర్న్గా ఇవ్వాలి అని అడుగుతున్నాడు. దానికి అంగీకరించక తప్పదు. లేకపోతే పుటిన్ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే అది జనైన్ ట్రంప్ కూడా అంగీకరించాడు. నిజమే కదా, తమ పొలిమేరల్లో శత్రు బలగాలుంటే ఎవరు అంగీకరిస్తారని. సో అనివార్యంగా అది ఉద్రిక్తత కారణమవుతుంది. అదే సమయంలో ఉక్రెయిన్ రక్షణకు కూడా గ్యారంటీ ఇవ్వాలి. ఉక్రెయిన్ 94-95లో వాస్తవంగా సోవియట్ కాలపు అణ్వాయుధాలు రష్యాలోనూ ఉక్రెయిన్లోనూ ఉండేవి. ఉక్రెయిన్ స్వచ్ఛందంగా అణ్వాయుధాలు వదులుకున్నప్పుడు ప్రపంచం అటు రష్యా, ఇటు అమెరికా, యూరప్ ఇచ్చిన హామీ ఏంటంటే ఉక్రెయిన్ సెక్యూరిటీకి మేము గ్యారంటీ అన్నారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అందరూ వదిలేసి ఉక్రెయిన్ పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ మధ్య జెలెన్స్కీ అన్నాడు, ఈవెన్ మేము మళ్ళీ అణ్వాయుధాలు కూడా తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నాం, అదొకటే మార్గమా అని. అందువల్ల ఇవాళ ఉక్రెయిన్ భద్రతకు అంటే భవిష్యత్తులోనైనా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చెయ్యదు అన్నదానికి హామీ ఇవ్వాలి. ఇది రష్యా ఇవ్వాలి. అందువల్ల నాటో మేము రష్యా పొలిమేరల దాకా విస్తరించమని హామీ ఇవ్వాలి, ఉక్రెయిన్పై మేము దాడి చెయ్యమని రష్యా హామీ ఇవ్వాలి. ఈ రెండు ఒప్పుకుంటేనే శాంతి సాధ్యం. ఆ తర్వాత కూడా రిజాల్వ్ కావాల్సిన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్లోని రష్యన్ ప్రాంతం అంటే ఉక్రెయిన్లోని ఒకవైపు ఏమో ఉక్రేనియన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు, ఇంకోవైపు ఏమో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉంటారు. అందువల్ల రష్యా వాదన ఏంటంటే ఉక్రెయిన్లోని రష్యన్ స్పీకింగ్, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలకు రక్షణ ఉండాలి, వాళ్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అంటోంది. మరి అది అంటే ఉక్రెయిన్ అంగీకరిస్తుందా? అంటే ఉక్రెయిన్ టెరిటరీలో ఉన్న రష్యన్ స్పీకింగ్ ఏరియాస్కి ఒక రకంగా అటానమీ ఉండాలి అనేది వాదన. సో ఇక రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు ఉన్నాయి. ఇప్పుడు క్రిమియాను 2014లో ఆక్రమించుకుంది. తర్వాత డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్క్, డొనెస్క్ అనే ప్రాంతాలు ఆక్రమించుకుంది. మరి వీటి పరిస్థితి వాస్తవంగా రష్యన్ స్పీకింగ్ ప్రాంతాలు ఇవి ఎక్కువగా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు. సో మరి ఇది రష్యా వెకేట్ చేయాలని యుక్రెయిన్ అంటోంది. ఇక మర్చిపోండి అని రష్యా అంటోంది. ఇది ఒక చాలా చాలా డిఫికల్ట్ టు బి రిజాల్వ్. 20% ఆఫ్ ల్యాండ్ ఉక్రెయిన్ ల్యాండ్ రష్యా చేతిలో ఉంది. ఉక్రెయిన్ దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు, నో కాంప్రమైజ్ ఫర్ సావరిటీ అంటోంది. రష్యా అంటోంది మాకు బ్యాటిల్ ఫీల్డ్ వచ్చిన ఈ అడ్వాంటేజ్ మేము వదులుకునే ప్రసక్తే లేదంటోంది. ట్రంప్ కూడా ఒక రకంగా ఉక్రెయిన్ చెప్తున్నాడు మినరల్ డీల్కి ముందు, ఇక వదిలేసుకుని దాన్ని అని. సో అది పరిష్కారం కావాలి. అందువల్ల వీటిపైన డైలాగ్ ద్వారా ఒక శాశ్వత పరిష్కారం దొరకకపోతే ఇలా అడపాదడపై ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసింది, రేపు మళ్ళీ రష్యా దాడి చేస్తుంది. సో ఈ దాడికి పరస్పర దాడులకు ఎండింగ్ ఎక్కడా ఉండదు. ఆపరేషన్ సింధూర్పై స్పందించని బాలీవుడ్ నటులపై ఒక అనుచిత పోస్ట్ పెట్టారు అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి అరెస్టు జరిగింది. సో మమతా బెనర్జీ సర్కార్ చర్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కామెంట్ చేశారు దీని మీద. మరి మీరు సనాతన ధర్మాన్ని గంధా ధర్మం అంటే కలుషితమైన ధర్మంగా చెప్పారు,
మరి మీ మీద చర్యలేవి, మీ పార్టీ నాయకుల మీద చర్యలేవి అని చెప్పేసి. సార్ మనం చూసాం కదా సార్, గతంలో సనాతన ధర్మం ఒక వైరస్ అంటే ఉదయనిధి స్టాలిన్ మీద కూడా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. అంటే ఇక్కడ దేశంలో జరుగుతున్న ఘటనలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. జనసేన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే, తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది, కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ప్రాంతీయ పార్టీకైనా దేశంలో జరుగుతున్న ఏ పరిణామం పైనైనా మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడాలి కూడా. పార్టీ ప్రాంతీయమే కావచ్చు, దాని అవుట్లుక్ దృక్పథము వరల్డ్ వైడ్గా కూడా ఉండాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీకి దేశంలో ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలపైన ఒక వైఖరి ఉండాలి. అందువల్ల తెలుగుదేశమైనా బీఆర్ఎస్ అయినా చాలా సందర్భాల్లో జాతీయ పరిణామాలతో మాకు సంబంధం లేనన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ప్రాంతీయ పార్టీలకు కూడా రాజకీయ దృక్పథం అన్నిటిపైన ఉండాలి. ఇప్పుడు ఈవెన్ ప్రపంచ పరిణామాలపై కూడా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ప్రాంతీయ పార్టీలు మాకు సంబంధం ఉన్నది మా రాష్ట్రం తప్ప అనే భావనలో ఉంటారు. కానీ ప్రపంచ పరిణామాలు, జాతీయ పరిణామాలు రాష్ట్రం కూడా ప్రభావం చూపుకుంటూ ఉండవు. సో అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలపైన స్పందించకూడదు అని మనం అనలేం. స్పందించాలని వాస్తవంగా ఆహ్వానించాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏది స్పందిస్తున్నాడు అంటే జాతీయ పరిణామాలు, ఇతర రాష్ట్రాల పరిణామాలపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న అంశాలు చూస్తే చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాడు. మీరు సెలెక్టివ్గా బీజేపీ ఐడియాలజికల్ లైన్, సనాతన ధర్మ కావచ్చు, హిందుత్వ కావచ్చు, లేదు రిలీజియస్ నేషనలిజం, మతపరమైన జాతీయవాదం కావచ్చు, ఇలాంటి ఆ అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే మిగతా దేశంలో చాలా పరిణామాలు ఉన్నాయి. ఇదే కాకుండా డీలిమిటేషన్ పైన బీజేపీని సమర్థించడం. సో అన్ని అంశాల్లోనూ పవన్ కళ్యాణ్ క్లియర్గా ప్రోయాక్టివ్గా బీజేపీ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ లైన్ను బీజేపీ నాయకుల కన్నా ముందు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడకముందు మాట్లాడాలనే ఆయన తపన. ఇది ప్రశ్నగా ముందుకొస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాల రాజకీయాలపైన మాట్లాడొద్దని అనలేము. లేదు జనసేన ఏమైనా విస్తరించి జాతీయ పార్టీగా కావాలి అనే ఆలోచనలో ఉన్నట్టు లేదు, ఆ అవకాశం కూడా లేదు. అడపాదడపై ఈ చర్చ కూడా వచ్చింది కూడా, ఇతర రాష్ట్రాలకు కూడా పవన్ కళ్యాణ్ విస్తరిస్తాడా అని. ఆల్రెడీ కేసీఆర్ అనుభవం ఉంది, భారత రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణ కూడా కోల్పోయాడు. ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన తర్వాత దేశమంతా విస్తరించకపోయినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని లక్ష్యంతో జాతీయ పార్టీగా తెలుగుదేశం తనకు తాను ప్రకటించుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఆచరణలో జరిగింది ఏమీ లేదు. ఆచరణలో ఉన్న తెలంగాణకు కూడా కోల్పోయాను. సో అందువల్ల ఇప్పుడు ఈ అనుభవాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ పొలిటికల్ స్పేస్ ప్రయత్నిస్తాడనే వాతావరణమే తెలియదు. చెయ్యడం అని మనం ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. ఇక అలాంటప్పుడు మరి దేని కొరకు మాట్లాడుతున్నాడు అంటే క్లియర్గా బీజేపీతో మరింత దగ్గర అవ్వటానికి, బీజేపీతో మరింత ఐడెంటిఫై కావటానికి, ఒక రకంగా బీజేపీకి జనసేనకు తేడా లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ తెస్తున్నాడు. అందుకే ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అసలు. గతంలో అమిత్ షా అడిగాడు మా పార్టీని బీజేపీలో విలీనం చేయమని, నేను అంగీకరించలేదని పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి అమిత్ షా జనసేనని విలీనం చేయమని ఎందుకు అడిగారు, తెలుగుదేశాన్ని విలీనం చేయమని అడగలే కదా. అంటే మరి జనసేన అస్తిత్వం ఏంటి భవిష్యత్తులో? గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపిన నేపథ్యం కూడా ఉంది. మరి ఏమైనా పవన్ కళ్యాణ్ ఇలా బీజేపీతో చాలా ఎక్కువగా ఐడెంటిఫై ఆఖరికి బీజేపీలో పార్టీని విలీనం చేసి బీజేపీ నాయకుడిగా సౌత్ ఇండియాలో ఎమర్జ్ అవుతాడా? ఇక్కడ సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక రికగ్నైజబుల్ ప్రామినెంట్ ఫేస్ లేదు మీకు నార్త్ ఇండియాలో ఉన్నట్లు. అయితే ఎంత బీజేపీ మిత్రపక్షమైనా బీజేపీ ఫేస్ కాలేడు. అల్టిమేట్గా బీజేపీ మిత్రపక్షం అవుతాడు తప్ప అందువల్ల బీజేపీ ఫేస్గా ఎమర్జ్ అవుతాడా? ఎందుకంటే మోడీ కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చే గౌరవము, ఇలాంటి స్పెక్యులేషన్ కూడా కారణమైంది. ఇది నిజమని నేను రూఢిగా చెప్పడం లేదు, కానీ స్పెక్యులేషన్ కారణం ఏంటంటే తంతగా అసలు డిమార్కేట్ కూడా చేసుకోకుండా తనకు తానుగా బీజేపీ నాయకుడిగా
పూర్తి రూపాంతరం చెందారు. మీరు గమనించండి, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మాట్లాడిన అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కన్నా పెద్ద మిత్రపక్షం. మీకు ఎక్కడ చంద్రబాబు నాయుడు స్టాలిన్ పైన దాడి, మీకు మమతా బెనర్జీ పైన విమర్శ చేస్తలేడు. అందులో చంద్రబాబు నాయుడుకి స్టేచర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు కనుక వీళ్ళందరూ ఆయన ముందట చిన్నవాళ్ళ రాజకీయాల్లో అయినా కూడా ఆయన వాళ్ళని మందలించడం లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీను స్టాలిన్ ఎక్కడ విమర్శించినట్టు మనకు లేదు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మినహా. కానీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని ఒక రకంగా భూతద్దం పెట్టి ఎక్కడన్నా ఏదైనా దొరికితే మైక్రోస్కోప్ పెట్టి దానిపైన రియాక్ట్ కావడము, ఆ రియాక్షన్ కూడా క్లియర్గా బీజేపీకి పూర్తి స్థాయిలో ఏమాత్రము అసలు బీజేపీ స్పోక్స్ పర్సన్ మాటలకు పవన్ కళ్యాణ్ మాటలకు తేడా కూడా ఉండడం లేదు. ఒక రకంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ల కన్నా ఎక్కువ ఐడెంటిఫై మాట్లాడుతున్నాడు. పోనీ పవన్ కళ్యాణ్ విధానమే ఇది అంటే అది కాదు. ఆయన మొదటి నుంచి మనకు అసలు నాకు మతం అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే కూడా కేర్ చేయను, ఇలాంటి మాటలు మాట్లాడి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తన తండ్రి గురించి, తండ్రి దేవుని దగ్గర దీపం పెట్టి ఎలా ఉపయోగిస్తాడు ఇవన్నీ చెప్పాను నేను, మళ్ళీ మాట్లాడడం బాగుండదు. సో ఆయన గతంలో మతం గురించి వీడికి కులం గురించి మాట్లాడినాయి అందరికీ తెలుసు. ఇప్పుడు అందుకే మీకు సోషల్ మీడియాలో చూడండి పవన్ కళ్యాణ్ పైన ఉన్న మీవులు ఎవరి మీద ఉంటలేవు. కారణం ఏంటంటే ఇంత వేరియేషన్ ఏమైంది, చేగువెరా నుంచి మీకు కాషాయం వరకు సనాతన వరకు మారాడు. ఆ మార్పే కాదు, అసలు కంప్లీట్గా గతంలో ఎన్నడూ లేని పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. అందువల్ల పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి, పవన్ కళ్యాణ్ కొత్తగా బీజేపీతో బంధం పెరిగేదేమీ లేదు. పవన్ కళ్యాణ్కి బీజేపీ అవసరం తక్కువ, బీజేపీకే పవన్ కళ్యాణ్ అవసరం ఎక్కువ. అందుకొరకు ఆరాటపడి బీజేపీతో అంత ఐడెంటిఫై కావాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. ఎందుకంటే ఆయనకు పవన్ కళ్యాణ్కు బీజేపీతో ఆరాటపడి బీజేపీతో ఐడెంటిఫై కావడం వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సొంత బలం మీదనే 21 సీట్లు తెచ్చుకున్నాడు తప్ప, అంటే కూటమి సహకారంతో బీజేపీ వల్ల బలపడలే. ఆ మాటకైతే బీజేపీకి అవసరం, తెలుగుదేశం అవసరం, జనసేన అవసరం. ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ పైన ఏం సిబిఐ కేసులు లేవు, ఈడీ కేసులు లేవు, ఆయనకు ఆ రకంగా కూడా బీజేపీ అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ పట్ల ఒక్క మాట అనకుండా ఉంటున్నాడంటే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా పవన్ కళ్యాణ్కి ఏమీ లేవు. మరి ఆయనకి ఏ అవసరం వచ్చింది ఇంతగా ఐడెంటిఫై కావడానికి? పోనీ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వైఖరి ఏమైనా ఓట్లు తెస్తుందా? ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ పరిస్థితి చూస్తే హిందుత్వ పాలిటిక్స్, అగ్రెసివ్ హిందుత్వ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ బలం పెరగడం అనేది జరగదు. అలా జరుగుంటే బీజేపీ బలమే పెరిగేది కదా. ఆ మాటకైతే తెలుగుదేశం కూడా అదే స్టాండ్ తీసుకునేది కదా. అలా అవకాశం ఉంటే మరి తన పెరుగుదలకు ఉపయోగపడని వైఖరి ఎందుకు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు? ఆయన మరి వేరే జాతీయ పార్టీ పెట్టే సూచన కూడా లేదు. మరి ఎందుకు అంటే అందరికీ అనుమానం ఏంటంటే అల్టిమేట్గా మరి ఎక్కడి దాకా పోతుంది ఈ వ్యవహారం? జనసేనను తీసుకెళ్ళి బీజేపీలో కలిపేదాకా పోతుందా? పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడిగా కూడా రూపాంతరం చెందుతాడా అనే పొలిటికల్ స్పెక్యులేషన్కి ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఆ స్పెక్యులేషన్ రైటా రాంగ్ అనే కంక్లూజన్ నేను ఇవ్వడం లేదు, ఎందుకంటే పాలిటిక్స్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కనుక. రైట్ సార్, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సార్. తెలంగాణ ఏర్పాటయ్యే క్రమంలో ఆ ఉద్యమం సమయంలో ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు చాలామంది. తెలంగాణ వస్తే పాలించుకోవడం చేత కాదు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువైపోతుంది అని చెప్పి. కానీ అలా జరగలేదు. ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏం నిరూపించింది సార్? అంటే మీరు అన్నట్లు తెలంగాణ పైన అనుమానాలు, సందేహాలు, భయాలు, అపవాదులు, ఇలాంటి అభ్యంతరాలు ఇవన్నీ తప్పని నిరూపించింది. డెఫినెట్గా మీకు శ్రీకృష్ణ కమిషన్ నివేదిక చూస్తే వివిధ సమైక్యవాద పార్టీలు లేదా 2 కళ సిద్ధాంతాలు చెప్పిన పార్టీలు, సమైక్యవాదం దాచుకుంటూ తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు, రాజకీయాల్లో ఇక్కడ అక్కడ అవసరమని ఇలా రకరకాల పిల్లిమొగ్గలేసిన పార్టీలన్నీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు మీరు చదవండి, ఏం చెప్పారో చూద్దాం. ఒకటి మీరు అన్నట్లు తెలంగాణ ఇది అన్వయబుల్, ఫిజికల్లీ అన్వయబుల్, ఇది చిన్న రాష్ట్రం, అభివృద్ధి జరగదు, వనరులు ఉండవు, ఈ తెలంగాణ నిలబడదు ఆర్థికంగా అన్నారు. ఇవాళ
ఇప్పుడు ఏం ప్రూవ్ అయింది? దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ స్టేట్. తెలంగాణ ఫిజికల్ కెపాసిటీ ఈజ్ మచ్ హయ్యర్. ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎక్కువ తెలంగాణ ఫిజికల్ కెపాసిటీ. తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కడా తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూనే ఉంది. తెలంగాణ అన్ని ఇండికేటర్స్లో కూడా ఇది వయబుల్ స్టేట్ అని ప్రూవ్ అయింది. ఇది వాస్తవంగా ఈ తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, అవన్నీ వయబుల్ అయినప్పుడు తెలంగాణ ఎందుకు వయబుల్ కాదు? అందులో తెలంగాణ రిసోర్సెస్ ఉన్న స్టేట్, తెలంగాణ ఎకానమీ బలమైంది అని ఈవెన్ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపినప్పుడు కూడా తెలంగాణ వాజ్ సర్ప్లస్ స్టేట్. అందువల్ల ఇది అన్వయబుల్ అనే వాదన నిజం కాదని ప్రూవ్ అయింది. 10 ఏళ్ళ డేటా చూస్తే అర్థమవుతుంది. రెండవది, తెలంగాణ ప్రజలకు పాలన చేత కాదు. తెలంగాణ కెనాట్ గవర్న్ ఇట్ సెల్ఫ్ అనే ఒక కొలోనియల్ మెంటాలిటీ అది. ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాడు ఏమన్నాడు? భారతీయులకు పాలించుకోవడం చేత కాదు అన్నాడు. వైట్లు సౌత్ ఆఫ్రికాలో ఏమన్నాడు? బ్లాక్స్కు పాలించుకోవడం చేత కాదు అన్నాడు. సో ఈ ధోరణి నీకు ఇట్స్ ఎ కొలోనియల్ మైండ్ సెట్. హిందీ మాట్లాడేటోడే గొప్ప, నార్త్ ఇండియన్సే గొప్ప, వైట్ ఓడే గొప్ప, వెస్ట్ ఓడే గొప్ప, ఇలాంటివన్నీ కూడా కొలోనియల్ మైండ్ సెట్ అది. సో తెలంగాణ విషయంలో కూడా ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉండే. తెలంగాణలోకి తెలివి ఉండదు, తెలంగాణ వాళ్ళకు పాలించడం చేత కాదు అని, అవన్నీ అబద్ధమని తెలంగాణ నిరూపించింది. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ, తెలంగాణ వస్తే పవర్ క్రైసిస్. ఇదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్లు ఇచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి చెప్పాడు. దానికి ప్రాతిపదిక వాదనగా చెప్పింది ఏంటి? వాదనగా చెప్పింది పవర్ జనరేషన్ అంతా ఆంధ్రలో ఎక్కువ ఉంది, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ కన్జంప్షన్ ఏమో తెలంగాణలో ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ పవర్ స్టేట్ అవుతుంది, తెలంగాణలో చీకట్లు ఉంటాయన్నారు. ఇది పచ్చి అబద్ధం అని ప్రూవ్ అయింది. తెలంగాణలో పవర్ క్రైసిస్ అసలు ఏమీ లేదు. ఆ మాటకంటే ఆంధ్రప్రదేశ్లోనైనా పవర్ కట్లు ఉండే, కానీ తెలంగాణ అది కాదని నిరూపించింది కదా. అందులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకొని భారీగా పవర్ కన్జంప్షన్ పెరిగినాక కూడా ఎక్కడా పవర్ క్రైసిస్ లేదు. మన విభజన సమయంలో ఉన్న పవర్ కన్జంప్షన్తో చూస్తే తెలంగాణ చాలా ఎక్కువైంది పవర్ కన్జంప్షన్, అయినా క్రైసిస్ లేదు. ఇక నాలుగవది, తెలంగాణ వస్తే మీరు అన్నట్లు నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుంది. ఇలా తెలంగాణ నక్సలైట్లు లేరు. మొన్న కర్రగుట్ట ఇన్సిడెంట్, ములుగు, ఛత్తీస్గఢ్ బార్డర్, అది కూడా కావడం వల్ల తప్ప ఎక్కడా తెలంగాణ ఈజ్ నో లాంగర్ ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ కంపేర్డ్ టు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆ మడకతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా ఉన్నారు. కానీ మళ్ళీ అది కూడా ప్రూవ్ అయింది. ఐదవది, తెలంగాణ వస్తే మత కలహాలు జరుగుతాయి, తెలంగాణ వస్తే కమ్యూనల్ రైట్ జరుగుతాయి అని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ 10 ఏళ్లలో మతపర ఘర్షణలు ఎన్ని జరిగాయి? మత సామరస్యం ఎక్కడ దెబ్బతిని అల్లకల్లోలమైంది, ఇది కూడా తప్పని తెలిపోయింది కదా. ఆరవది, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది, హైదరాబాద్కు పెట్టుబడులు రావు అని ప్రచారం. మీకు హైదరాబాద్కు పెట్టుబడులు పెరిగాయి, హైదరాబాద్లో గ్లోబల్ క్యాపిటల్ ఫుట్ ప్రింట్ పెరిగింది, హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారింది. ఎక్కడ హైదరాబాద్ బ్రాండ్కు ఏమాత్రము దెబ్బ తగలేదు. మీకు ఎక్కడన్నా చూడండి. ఇక ఆరవది, మీకు తెలంగాణ వస్తే హైదరాబాదులో సీమాంధ్ర ప్రజల పైన అటాక్ జరుగుతాయి, దాడులు జరుగుతాయి. ఇవన్నీ ఎక్కడన్నా జరిగింది ఒక్కటన్నా? ఇప్పుడు మీరు కూడా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే, మీరు ఏమైనా ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? మిమ్మల్ని ఎవరైనా ఎలగొట్టారా చెప్పండి? కొన్ని లక్షల మంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే సీమాంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మొన్న కూడా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. మరి ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే ఇన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు మనం చూసాం. అందువల్ల నీకు రాజకీయంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దు, సమైక్యంగా ఉండాలి అనే వాదనలో నేను ఎవరి వాదన వాళ్ళకుంటే తప్పేమీ లేదు, నథింగ్ రాంగ్. సీమాంధ్ర ప్రజలకు రాష్ట్రం విడిపోకూడదు, హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోతాం, ఇది జనైన ఆవేదన, దానికే అభ్యంతరం లేదు. కానీ తమ రాజకీయ పొజిషన్ను సమర్థించుకోవటానికి అబద్ధాలు చెప్పద్దు. తమ రాజకీయ పొజిషన్ సమైక్యవాదమైన ఉండొచ్చు, తెలంగాణ వాదమైన ఉండొచ్చు, అది ఎవరిష్టం వారు. కానీ అబద్ధాలు చెప్పద్దు కదా. ఇన్ని అబద్ధాలు తెలంగాణ పైన అభాండాలు వేశారు. అబద్ధాలు కూడా కాదు, అభాండాలు ఒక రకంగా. ఈ అభాండాలన్నీ తప్పని తెలంగాణ ఎక్స్పీరియన్స్ రుజువైంది కదా. సో తెలంగాణ ఇవాళ ఇంత పవర్ఫుల్ స్టేట్గా
ఎమర్జీ కాగలిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మీకు, 7th or 8th పాయింట్, తెలంగాణ 17 సీట్సే ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ 25 సీట్సే ఉంటాయి, 42 సీట్లు కలిసింటే మన కేంద్రంతో బ్రహ్మాండంగా ఒత్తిడి తేవచ్చు అని. ఇది కొంతవరకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్, కానీ పొలిటికల్లీ కరెక్టా? ఇవాళ తెలంగాణ కన్నా ఆంధ్రాకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. కేంద్రంతో ఏం పోరాడుతుంది ఆంధ్ర? తెలంగాణలో 17 సీట్స్ ఉంటే ఆంధ్రలో 25 సీట్స్ ఉన్నది, కేరళలో 20 సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంతో ఎక్కువ పోరాడుతుందా, తెలంగాణ కేరళ ఎక్కువ పోరాడుతుందా చెప్పండి. అంటే అర్థం ఏంటి? 17 సీట్లున్న తెలంగాణ, 20 సీట్లున్న కేరళ, మీకు 13 సీట్లున్న పంజాబ్, మీకు 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ కేంద్రం పైన పోరాడుతుంది. ఇవన్నీ ఈ 3 రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లుండి ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, వివిధ హామీలు అమలు కాకపోయినా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోరాడలే కేంద్రం పైన? పోరాడడానికి కారణం పొలిటికల్ పాయింట్. అండ్ ఆడ ఎన్ని సీట్లు ఉన్నాయని దాంతో సంబంధం లేదు. ఆ పార్టీలు రాజకీయంగా రాష్ట్రాల హక్కుల కొరకు నిలబడతాయా లేదా అన్నది పొలిటికల్ పొజిషన్. అందువల్ల బీజేపీతో అనుకూలంగా ఉన్నాయి కనుక, బీజేపీతో పరోక్షంగా సంబంధాలు ఉన్నందుకు వైసీపీ, బీజేపీతో ప్రత్యేక సంబంధాలు ఉన్నందుకు టీడీపీ, మీరు కలిసి కేంద్రంతో పోరాడలేదు కదా. అంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు కాదు, పొలిటికల్ కమిట్మెంటు, పొలిటికల్ పొజిషన్ పైన ఆధారపడి ఉంటుంది అని కూడా ప్రూవ్ అయింది కదా. మరి ఇక ఏది కరెక్ట్ అని చెప్పండి మీకు. అందువల్ల రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం బాగా రెవెన్యూ వచ్చే రాజధాని కోల్పోతుంది, అది నిజం, అది మాత్రం వాస్తవం. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఫైనాన్షియల్ కండిషన్కి ఇది ఒక ముఖ్యమైన కారణం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ప్రత్యేక హోదా పక్క పెట్టారు, ప్రత్యేక ప్యాకేజ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేట్ పొలిటీషియన్స్, కాంట్రాక్టర్ పొలిటీషియన్లు కేంద్రంతో వాళ్ళకున్న వ్యాపార రాజకీయ సంబంధాల వల్ల రాష్ట్రం పోరాడమే మానేశారు కదా, ఏ పార్టీ అయితే తేడా. సో అందువల్ల వాళ్ళు మానేస్తే దానికి తెలంగాణ తప్పు కాదు కదా. సో అందువల్ల క్లియర్గా ఆల్ అబండాలు తప్పని నిరూపించబడ్డాయి. తెలంగాణ ఇది వయబుల్ స్టేట్, లైవ్లీ స్టేట్, సక్సెస్ఫుల్ స్టేట్గా ప్రూవ్ అయింది కదా. సో అందువల్ల ఈ June 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో తెలంగాణ పైన అనవసరపు అభాండాలు వేసిన వారు రాజకీయంగా తప్పుగా ఆలోచించామని అంగీకరించాలి కదా.